లేదు అంటే నేను అంత పెద్ద ఏదో లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఒక యూత్ బేస్డ్ పొలిటికల్ పార్టీ చాలా మందికి వాల్యూ బేస్డ్ ప్రయత్నం అయితే చేస్తున్నాం. చూడాలి ఎంతవరకు సహకరిస్తాం. అంటే పార్టీ స్ట్రక్చర్ నేను ఆలోచిస్తుంటే ఇందాక మీరు అడిగే ఇక్కడ అడుగుతున్నారు. సో నేనేమంటానంటే కొంతమంది అనుభూతులు అవసరం ఉంది పార్టీకి. గతంలో కూడా నన్ను అడిగినా కానీ నాకేంటంటే అలాంటి అనుభూతులు నేను తీసుకుంటాను ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత ప్రజలకు సమస్య మీద చాలా అవసరాలు ఉండి అంటే అవగాహన ఉండి నిలబడగలిగే వ్యక్తులు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎలాంటి పరిస్థితులు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది అంటే నాకు భయం వల్ల ఏంటంటే నేను ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాను కాబట్టి ఎంత స్థాయి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళు ఎంత నన్ను నమ్ముతారు, లేదంటే ఒక ట్రస్ట్ ఫ్యాక్టరీ ఎట్లాంటి క్రియేట్ చేయొచ్చు, అప్పుడు ఎలాంటి ప్లాట్ఫామ్లో ట్రస్ట్ ఫ్యాక్టరీ డెవలప్ వస్తుంది అనేది ఆలోచించాను. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కళ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కళ వచ్చింది.